హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చి ఒక లాంగ్ ట్రిప్ వ్లాగ్ అనమాట. 2 days లాంగ్ ట్రిప్ వ్లాగ్. ఇది వచ్చి మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఒక చిన్న టెంపో మాట్లాడుకొని నెల్లూరు నుంచి తిరుత్తణి నుంచి అరుణాచలంకి ప్లాన్ వేసుకున్నాం అనమాట. ఇది ఒక 2 days లాంగ్ ట్రిప్. ఈ ట్రిప్లో నా ఫ్యామిలీ, మా కజిన్స్ అందరితో ఎలా అయితే ఎంజాయ్ చేయబోతున్నాను అనేది ఈ వ్లాగ్లో మీ అందరితో కూడా షేర్ చేసుకోబోతున్నాను అనమాట. ఇదంతా మా పిల్లల బ్యాచ్, ఇంకా పెద్దల బ్యాచ్ అంతా కూడా ముందరున్నారు. మా కోసం మ్యూజిక్ పెట్టేశారు. మేము మ్యూజిక్తో చిల్ అవుతున్నాం అనమాట. ఇక్కడ అంతా కూర్చొని ఇగో పెద్దల బ్యాచ్ అంతా ఇది. మా అమ్మ, మా అత్త అందరు వచ్చారు. హాయ్ అశిరక్క, అశాంటి హాయ్ చెప్పు. సో ఇక్కడ వచ్చి మా ఇంకొక అమ్మమ్మ ఉంటారనమాట వెంకటగిరిలో. సో మేము ఇక్కడ వెంకటగిరిలో ఆగాము. ఇక్కడ పోలేరమ్మ చాలా ఫేమస్, మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. సో ఇంకెలాగో వచ్చాం కదా అని చెప్పి అమ్మని దర్శనం చేసుకుందామని చెప్పి గుడి వరకు వచ్చేసామన్నమాట. ఇంకా మా వాళ్ళందరూ కూడా టెంపోలో నుంచి దిగి అమ్మవారిని దర్శనం చేసుకుని మళ్ళీ టెంపోలోకి ఎక్కేస్తామన్నమాట. అమ్మవారిని చూపించకూడదు కాబట్టి చూపించలేదు. సో ఇంకా మళ్ళీ టెంపోలోకి వచ్చేసి ఇంకా ఫుల్ మళ్ళీ ఎంజాయ్ అనమాట. సో ఇంకా అలాగా మా జర్నీ అంతా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా మళ్ళీ తమిళనాడుకి వెళ్ళి లంచ్ తింటాం. సో ఇక్కడ ఫైనల్లీ తమిళనాడు బార్డర్కి అయితే చేరుకున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మాది ఏపీ వెహికల్ కాబట్టి సో ఇక్కడ మమ్మల్ని ఆపేసి కొంచెం మనీ అయితే తీసుకున్నారు. సో అది ఏంటి అనేది మాకు తెలియదు. ఇంతకని అన్నా కదా మనీ అని చెప్పి, మాది ఏపీ వెహికల్ కాబట్టి ఆపి కొంచెం అక్కడ మనీ తీసుకున్నారు. ఆ మనీ ఎంత ఏంటి అనేది మాకు తెలీదు. సో మీరు ఎప్పుడైనా మీ ఓన్ వెహికల్ లైక్ ఏపీ వెహికల్స్లో వెళ్ళేటప్పుడు ఇలాంటిది ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే నాకు ఒకసారి చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో ఇప్పుడైతే మేము ఇంకా లోపలికి బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి కొంచెం దూరంలో గుడి వచ్చేస్తుంది అనమాట. సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఇంకా చూసారు కదా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము, చేరుకున్నాం అనమాట. ఇక్కడ నుంచే మీకు గోపురం ఎంత బాగా అనిపిస్తుందో చూసారు కదా. సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే వచ్చేసాం తిరుత్తణికి. ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ వెదర్ కూడా బాగుంది, బట్ ఎండ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట ఇక్కడైతే. మేమైతే గుడికి చేరేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ పైకి ఎక్కితే మనకి లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. గుడి దగ్గరికి, దేవుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇంకా పైకి అయితే వచ్చేసామన్నమాట, చేరుకున్నాం. ఇప్పుడు ఇంకా కొంచెం లోపలికి వెళ్తున్నాం. సో కాళ్ళు అయితే చాలా కాలిపోతున్నాయి. ఎండ అసలు కళ్ళు మీద పడుతుంది. ఇంకా ఎలా ఒకటి కష్టపడాలి, ఎందుకంటే ఇక్కడ తమిళనాడులో చాలా ఎండ అని మీ అందరికి కూడా ఆఫ్కోర్స్ తెలిసే ఉంటుంది. సో అలా ఉందన్నమాట. మేము ఇంకా అక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి చాలా వేడి అనమాట. సో ఇక్కడ ఒక మంట వెలిగించి ఉన్నారు. సో అందులో మనం కర్పూరం వేయాలన్నమాట. కర్పూరం వేసి నేను కూడా ఒకసారి చుట్టూ తిరిగేసాను అనమాట. ఒక చుట్టూ తిరిగి దండం పెట్టుకోవాలి. సో ఇంకా అయితే అయిపోయింది అనమాట మొత్తం. ఇంకా
ఎండ వల్ల మా వల్ల అయితే అసలు కాలేదు. సో ఇంకా మళ్ళీ నీడ ఉన్న ప్లేస్కి వెళ్తున్నాం మేము అందరం కలిసి. కాళ్ళు ఇంకా మొత్తం ఎండ అంతా కూడా చాలా ఎక్కువైపోయింది. ఇంకా ఇక్కడ అంతా చూసారు కదా, మేము ఎలా ఈ షెడ్లోకి వచ్చేసాము. ఇంక ఇప్పుడు వచ్చి మా మామయ్య వాళ్ళ పిల్లలకి గుండు చేపియాలి. సో దానికోసం అని చెప్పి మేము కిందకి వెళ్తున్నాం. అంటే పైకి వచ్చాం కదా, పైనుంచి కొంచెం కిందకి వెళ్తే ఇగో పైనుంచి కొంచెం కిందకి స్లాంటింగ్గా వెళ్ళామంటే మనకు అక్కడ ఒక హౌస్ టైప్ ఉంటుంది. ఇగోచ్చు కనిపిస్తుంది కదా ఇక్కడ, అక్కడ ఆగితే అక్కడ గుండు చేపిస్తారనమాట. వాళ్ళిద్దరికీ చేపియాలి ఇప్పుడు గుండు. ఈ ప్లేస్ కూడా కొంచెం ఎలా ఉంది చూపిద్దామని చెప్పి నేను ఇక్కడికి వచ్చా. ఇలా అయితే ఉంది. ఇక్కడ మనకు ఒక టోకెన్ ఇస్తారు, ఫోటో తీసుకొని బిఫోర్ అని చెప్పి ఒక టోకెన్ ఇస్తారు. సో ఆ టోకెన్ బట్టి ఇగో ఇక్కడ పెద్ద బాబు వరణ్య అనమాట తిన పేరు. సో తినకి గుండు. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు చిన్న బాబు అనమాట, వీళ్ళిద్దరికి గుండు. సో ఇగో చూడండి, వేడికి అనమాట బుడ్డోడికి గుండు. సో వీళ్ళ గుండు అయిపోతే మేము ఇంకా దర్శనానికి స్టార్ట్ అయిపోతాం. సో గుండు అయిపోయింది కదా వాడికి. ఇంకా మేము వచ్చి దర్శనం కోసం చెప్పి మళ్ళీ గుడికి వచ్చేసాము. వాళ్ళు ఆల్రెడీ దర్శనం చేసుకొని మా వాళ్ళు కూర్చున్నారు. మేము ముగ్గురం, మేమైతే ఎవరైతే గుండు కోసం అని చెప్పి వాటితో పాటు వెళ్ళామో వాళ్ళు, ఇంకా మా అమ్మ మా అత్త అనమాట. మేము మళ్ళీ వచ్చి వెళ్తున్నాం. ఇగో చూడండి, ఇప్పుడు ఇలా మొత్తం తిరుక్కొని వెళ్ళాలి. బిఫోర్ ఆఫ్టర్ మా గుండు బాబు ఎంత బాగున్నాడు కదా. సో ఇప్పుడు మేమంతా మొత్తం తిరుక్కొని లోపలికి వెళ్తాం. సో లోపలికి ఫోన్ అలౌ లేదు కాబట్టి జస్ట్ ఇక్కడ దాకా సైడ్ వరకు మీకు చూపిస్తున్నాం అనమాట. ఇక దర్శనం కూడా అయిపోయింది కాబట్టి ఇక్కడే మేము లంచ్ చేసేసి తర్వాత అరుణాచలంకి స్టార్ట్ అవుతాం అనమాట. సో ఇక్కడ దాకైతే మీరు చూసారు కదా. నెక్స్ట్ వ్లాగ్లో అరుణాచలంది వ్లాగ్ వస్తుంది. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్.